చెప్తారు మంచివారు కదా అడిగారు చెప్తారు ఇంట్రడక్షన్ ఇస్తారు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలమ్మా
మహాశక్తి యాగం 5వ రోజు వేల కోట్ల లలితా స్వరూపుడులందరికీ శ్రీపీఠం సుస్వాగతం తెలియజేస్తుంది. ఇప్పుడు తదుపరి కీర్తన విందాము. శ్రీమాత్రే నమః. ఈ బృందంచి ఆలపిస్తూ ఉంటుంటే అరుణకాంతి వర్ణంలో దీక్ష వస్తున్నటువంటి లలితా స్వరూపుడుల యొక్క అడుగులు శబ్దం వినిపిస్తోంది. ఇప్పుడు మన ముందు అమ్మవారికి స్వరార్చన చేస్తున్నటువంటి బృందా రాజేశ్వరి గారు, కశ్యప్ గారు, కె శ్రీరామ్ గారు, కె శ్రీహర్ష గారు. వీరికి మృదంగంపై సహకారం అందిస్తున్నటువంటి వారు శ్రీ సూరిబాబు గారు, వైలిన్. వీరందరికీ మీ కరతాళ ధ్వనులతో ఒకసారి అభినందనలు తెలియజేద్దాము. ఇప్పుడు తదుపరి కీర్తన విందాము. నిన్న వారాహి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. 2 కళ్ళు సరిపోలేదు. ఇప్పటికీ అమ్మవారి స్వరూపం కళ్ళల్లో కదులుతూనే ఉంది. ఈనాటి అవతారం అమ్మవారి అవతార దర్శనం చేసుకున్న అనంతరం సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం 5 గంటలకు ఈ ప్రాంగణానికి వేంచేద్దాము. అమ్మవారి దర్శనం చేసుకుని సాంస్కృతిక కొద్దిసేపట్లో శ్రీమతి డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారి ప్రసంగం ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు తదుపరి కీర్తన విందాము. శ్రీమాత్రే నమః. శ్రీరఘురం
వినిపించే విధంగా ఉంది ఆమె గాత్రం. ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య అమ్మాయికి ఆశీస్సులు తెలియచేద్దాము. మనకి 13వ తేదీన అంటే 11వ రోజు నవరాత్రి ఉత్సవాలు అనంతరం 12వ తేదీన శనివారం రజత కవచ పూర్ణాహుతి, అలాగే 13వ తేదీ ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అలంకరణ మనకు విశేషంగా ఏర్పాటు చేయడం జరిగిన క్రమాల్లో కూడా మనం భాగస్వాములు అవుతాము. అలాగే ఎంతో మంది ఇక్కడికి విచ్చేసినటువంటి వారు, అలాగే పడింది వస్తు రూపేణ పాల్గొనాలి అనుకోదలిచిన దాతలు అన్నప్రసాద మహాయజ్ఞానికి బియ్యము సమర్పణ, శతకోటి కుంకుమార్చనకు కుంకుమ సమర్పణ, విశేష హోమాలకు ఆవు నెయ్యి సమర్పణ చేసేటటువంటి ఏర్పాట్లు మనకు ఇక్కడ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఏర్పాటు చేయబడినటువంటి మీకు దానికి కావలసినటువంటి కీర్తన చక్కని తల్లికి చాంగు బల అంటూ అమ్మవారికి స్వరార్చన చేసుకుందాము. శ్రీమాత్రే నమః. పర్యావరణానికి మన ఆరోగ్యానికి హితము చేకూర్చుకుందాము. ఇప్పుడు తదుపరి కీర్తన విందాము. మునుమనువులు వారి యొక్క వైలిన్ ప్రదర్శన ఇప్పుడు చూడబోతున్నాం. అతి చిన్న వయసులోనే వారి యొక్క ముత్తాత గారి వారసత్వాన్ని కొనసాగించడం కోసం వైలిన్ చేతబట్టిన ఈ చిన్నారులకు ఒకసారి మన కరతాళ ధ్వనులతో వారికి ఆశీస్సులు తెలియజేద్దాం. సురేష్ మైక్ స్టాండ్. సంకల్పానికి ప్రేరకురాలైనటువంటి ఈ శ్రీపీఠం అయినటువంటి సుందరేశ్వర సహిత ఐశ్వర్యాంబ దేవికి ఆ తల్లి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తూ లోకానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నటువంటి పూజ్యశ్రీ
పరిపూర్ణానంద స్వామి వారికి మీ హృదయాలలో లలితా పరాభట్టారిక బాల త్రిపుర సుందరి మూర్తిని ఉన్నటువంటి భక్త బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్న సమయాభావం వల్ల వారాహి గురించి చెప్పవలసిన 2 మాటలు ముఖ్యమైనవి చెప్పకపోవడం జరిగింది. అది చెప్పి గాయత్రి అమ్మవారి గురించి చెప్తారు. యజ్ఞ వరాహ స్వామి యొక్క శక్తి వారాహి. అమ్మవారు దేవి రాక్షస సంహారానికి బయలుదేరినప్పుడు అందరూ తమ తమ శక్తులను ఆవిడికి తోడుగా ఇచ్చారు. బ్రాహ్మి, వైష్ణవి, మాహేంద్రి, కౌమారి, వారాహి, ఇలా బ్రహ్మదేవుడి యొక్క శక్తి మాహేంద్రి, ఈశ్వరుడి యొక్క శక్తి మాహేశ్వరి, అలాగే యజ్ఞవరాహ స్వరూపమైనటువంటి భూమిని ఉద్ధరించదగి భూమికి మళ్ళీ శక్తిని సముపార్జించి శక్తివంతం చేసినటువంటి ఆది వరాహ స్వామి యొక్క శక్తి వారాహి. దీనికి వారాహి అనే పేరు ఎందుకు ఇచ్చారు? అనేక నామాలు ఉన్నాయి కదా. అంటే వరాహం, వరాహం, వర శ్రేష్టమైన, ఉత్తమమైన, గొప్పదైన, మనం కోరుకోదగినటువంటి అహం, అహంకారం. అహంకారం అంటే ఇక్కడ పొగరబోత్తనం, వాడికి అహంకారం ఎక్కువండి, కొమ్ములు ఉన్నాయండి అని చెప్పే అహంకారం కాదు. నేను అనేటటువంటి భావన. నేను అనేటటువంటి భావన లేకపోతే ఏ పని చేయలేం కదండి. పూజ నేను చేస్తున్నాను అనుకోకపోతే చేయలేం. ఎవరో చేస్తున్నారంటే ఎందుకు చేస్తాం? నేను అన్నది ఉండాలి, అది ఉండి తీరాల్సిందని ఆత్మబోధలో కూడా ఆదిశంకర్లు చెప్పినటువంటి మాట ఉంటుంది. అటువంటి దానిలో పనికిరాని అహంకాక నేనే అనే అహంకాక నేను అనే అహం. మీకు అర్థమైందండి రెండింటికి తేడా? నేనే అన్నదానికి నేను అన్నదానికి తేడా ఉందా? నేనే అంటే నేను తప్పెవరు లేరు, నేనే గొప్ప, నేను అంతమందిలో నేను కూడా. ఇలా చెప్పేటటువంటిది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఈ ఆత్మ ఎదగడానికి సహకరించేటటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఇది వర అహం. శ్రేష్టమైనటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళదగినటువంటి అహంకార స్వరూపం. దీనివల్ల ఏం జరుగుతుంది? సత్వం అని చెప్పారు నిన్న మనకి స్వామీజీ. వీర్యం, శక్తి, సత్తా. ఆ సత్తా ఏదైతే ఉందో ఆ సత్తా ఉండేటటువంటిది వీర్యమైతే అటువంటి వీర్యాన్ని మనకి కలిగించేది. నిన్న శ్యామలాదేవి గురించి చెప్తూ ఆవిడ ఆలోచనతో సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. మాట వినని వాళ్ళని ఏం చేస్తోంది? వెనకాలన్న అమ్మవారు కర్రబుచ్చుకుంది. పోలీసులు కర్రబుచ్చుకుంటే కానీ మనం వింటలేదు కదా. నిజానికి ఆధ్యాత్మిక కేంద్రాలలో పోలీసులు ఉండకూడదు. ఎందుకు? వాళ్ళ అవసరం లేకుండా మనం ప్రవర్తించాలి. క్రమశిక్షణ, గురువు చెప్పినటువంటి మాట వినడం, సమయపాలన అన్నవి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి సహకరించేది. అప్పుడే అహం వర అహం శ్రేష్టమైన నేనుగా మారడం జరుగుతుంది. కనుక సమయపాలన, క్రమశిక్షణ, నియమపాలన. గురువు చెప్పిన నియమం అన్నిసార్లు ఒకే నియమం ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్క నియమం ఉంటుంది. అలా చేసినప్పుడు మాట వినకపోతే తప్పనిసరే కర్ర పుచ్చుకోవాలి. దండనాథ పురస్కృత నామం చదువుతున్నాం కదా మనం. దండనాథ అంటే చేతిలో కర్ర పుచ్చుకుని ముందు ఉంది. సైన్యాన్నంతా ఇలా చేత్తో తిప్పుతూ ఆఖరికి బ్యాండ్లో కూడా ఏం చెప్తారండి? ట్యూన్ ఏం కావాలో బ్యాటన్ పుచ్చుకుని వాడు చెప్తూ ఉంటారు. కనుక మార్గదర్శనం చేసేటటువంటి ఆ దండం చేతిలో ఉన్నటువంటిది దండనాథ. ఆవిడ ఏం చేసిందట? చెప్పిన మాట వినకపోతే త్రిశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత.
ఒక్కొక్క నామం దగ్గర మనం ఆగిపోయి ధ్యానం చేయడానికి పనికొచ్చేదండి లలితా రహస్యనామ సహస్రం. అందుకే దాన్ని రహస్యనామ సహస్రం అన్నారు. దాంట్లో ఉన్న అర్థాలు తెలియాలి అంటే మననం చెయ్యాలి 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 చెయ్యాలి. మననం గురించి తర్వాత ఒక్క మాట చెప్తాం. అలా ఉండేటటువంటి ఆ అమ్మవారి శక్తి ఏదైతే ఉందో అది విశుక్రులు అంటే చదువుకునేటటువంటి రోజుల్లో స్త్రీ పురుషుల ఆకర్షణలో పడి చదువుని గుంట పెట్టి గంట వాయించకుండా చదువు మీద దృష్టి పెట్టేటట్టుగా చేసేటటువంటి అమ్మవారు వారాహి. అందుకే చదువుకునే వారికి, యుద్ధాలు చేసేవారికి, ఏదైనా ఒక ఉద్యమం చేసేవారికి ఈ లేనిపోని ఆకర్షణలతో వాళ్ళ దృష్టి మళ్ళకుండా ఉండడానికి వారాహిని సేవించమని మనకి తెలుసు. ఎన్నో సందర్భాలలో ఒక రాజ్యం ఓడిపోయిందంటే ఆ రోజుల్లో వారాహి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. చదువుకునే రోజుల్లో దృష్టి మళ్ళకుండా ఉండడానికి అందుకే వారాహి దేవికి నమస్కారం చేసుకోమని చెప్తాను చదువుకునేటటువంటి పిల్లల్ని. అంతే, ఉపాసన అది అక్కర్లో నమస్కారం చేసుకుంటే చాలు. స్వాహ అన్న శబ్దం ప్రధానంగా పెట్టుకోండి. స్వాహ అన్నప్పుడల్లా ఈ గణపతి సూర్యమండల అధిష్టాన దైవమై అంటే నారాయణుడు. అటువంటి నారాయణుడు సూర్యమండలంలో ఉందని చెప్పేటటువంటి దాంట్లో ఆయన సూర్యుడికి మొట్టమొదటి ఇది శ్రీపేటంలో ఉన్న గోశాల. మళ్ళీ